గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. మహాగణాధిపతే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా మనం కొన్ని రకాల వ్యాధులతో అంటే ఈ యొక్క వైరస్లతో చాలామంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అవి సోకిన వారు ఇప్పటికీ ఇంకా శారీరక రుగ్మతలతో ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు చాలామంది. అయితే ఇలాంటి వైరస్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి. అసలు ఇలాంటి వైరస్లు రావడానికి కారణం ఏమిటి? మనం ఇలాంటి అంటే మనకి జాతక పరంగా మన యొక్క రాశి చక్ర ప్రకారంగా గోచార ప్రకారంగా మనకి అసలు వీటిని ఎలా తెలుసుకోవాలి, ఎన్ని రోజులు ఇవి ప్రజల్ని ఇంకా పీడిస్తాయి, అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తాయా? చాలామందిలో ఉన్న ఒక సందేహం కన్నా భయం ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా ఒక వైరస్ వచ్చింది. ఇది ఆల్రెడీ కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో అది ఉధృతంగా ఉంది. అలాగే ఇప్పుడు మన భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో వచ్చింది, కొంతమంది మరణించారు అని కూడా మనకి కొన్ని ఒక వార్తలు రావడం, ప్రభుత్వ పరంగా కూడా దీనికి సంబంధించిన ఆదేశాలు రావడం, వాటికి సంబంధించిన కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోండి ప్రజలు అని చెప్పడం కూడా జరుగుతోంది. అదే ఇక్కడ మనకి J1 వైరస్ మనకి చెప్పుకునేది. అయితే JN1 వైరస్. అయితే ఇక్కడ అసలు ఈ వైరస్ అనేది నిజంగా ఇదివరకులా మనం 2020లో మనం ఏదైతే అనుభవించామో 21, 22 ఇలాగా అలాంటి లాక్డౌన్ వస్తుందా, నిజంగా అంతమంది మనకి జన నష్టం జరుగుతుందా, ఇలాంటివన్నీ కానీ చూసుకుంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత మనకి గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే మనకి చూడండి ఏ ఉపద్రవాలైనా కూడా మనకి కాలసర్ప యోగంలో జరుగుతూ ఉంటాయి. దీన్ని కొంతమంది యోగమని కొంతమంది దోషమని అంటారు. ఏదైనా సరే అంటే అసలు కాలసర్ప యోగం అంటే ఏమిటి అనుకుంటే ఈ చార్ట్లో చూసుకుంటే మనం రాహుకేతుల మధ్య మొత్తం గ్రహాలన్నీ కూడా అంటే ఈ రాహుకేతు అనేవి ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాల మధ్య మిగతా సప్త గ్రహాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు ఈ దేశానికి అంటే ఆ యొక్క మనకి ఆ దేశం ఏదైతే ఉందో ఆ దేశం కొంత నష్టపోయే అవకాశం ఉంది. ఎలా? యుద్ధాల పరంగాను, పెద్ద పెద్ద భారీ యాక్సిడెంట్లు, ప్రమాదాలు, ఇలాంటి మనకి వైరస్లు ఈ యొక్క వ్యాధులు వ్యాప్తి చెందడము, ఇలా ఈ రూపంలో మనకి జనాలు మరణాలు పొందే అవకాశం అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాంటి భాగంలోనే ఇదివరకు మనకి చాలా వచ్చాయి ఇలాంటి వ్యాధులు సోకేవన్నీ కూడా చాలా వచ్చాయి. వైరల్ ఫీవర్లని ఇవన్నీ వచ్చే కాలక్రమంలో అవి మనకి సహజంగా మనకి ఈ వచ్చే ఋతువులు ఏవైతే మార్పు చెందుతాయో వాటి పరంగా సీజనల్ ఫీవర్లుగా మారిపోయాయి కూడా. వాటిల్లో ఇప్పుడు కొత్తగా మనకు వచ్చింది ఈ కరోనాలోనే వాటిల్లో వేరియంట్లోనే ఈ JN1 వేరియంట్. ఇది ఎంతకాలం ఉంటుంది, నిజంగా ఇది పూర్తిగా వ్యాప్తి చెందుతుందా అనుకున్నప్పుడు ఇక్కడ రాహుకేతుల మధ్య మనకి గురువు బయటికి రావడం అనేది గమనించండి. ఇక్కడ మనకి గురువు బయటకు వచ్చేసాడు. అయితే ఈయన గురువు బయటకు వచ్చి మళ్ళీ ఈయన ఇక్కడి నుంచి మేలో మళ్ళీ ఈయన ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఈయన వెనక్కేం రాడు, ఈయన ముందుకే వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెండింటి నుంచి ఎప్పుడైతే గురువు బయటకు వచ్చేసాడు, అయితే ఇక్కడ ఏమైందంటే కర్మకారకుడు మాత్రం లోపల ఉండిపోయాడు ఈ రాహుకేతుల మధ్య. ఇక్కడ మనకి ప్రతి ఏ మనిషికైనా సరే అనారోగ్య సూచనలు ఉన్నాయి అన్నప్పుడు మనకి చూడండి ఆరోగ్యానికి అధిపతి ఎవరని చెప్తాం? భాస్కరుడు అంటే రవి. అలాంటి భాస్కరుడు కూడా ఇక్కడ ఈ రాహుకేతుల మధ్య ఇక్కడ ఉండడం అనేది జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈయన మళ్ళీ ఈ రాహుని ఎప్పుడు దాటుతాడు అంటే ఏప్రిల్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 13న ఈయన ఇక్కడికి తన ఉచ్చస్థితికి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రాహు నుంచి రవి బయటపడతాడో అప్పుడు ఈ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కొత్త వేరియంట్లు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి అంటే ఈ 4 నెలలు మాత్రం కాస్త ఆరోగ్య విషయాల్లో ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఉంటుంది, వీటి ప్రభావం లేకుండా ఉండదు. కానీ లాక్డౌన్లు అయిపోయి ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయి స్కూళ్ళు పూర్తిగా సెలవులు ఇచ్చేసి పరీక్షలన్నీ బంద్ చేసి ఇంత తీవ్రత స్థాయి అనేది ఉండదు. కారణం కొంత మన భారతదేశం యొక్క
మనకి ఈ యొక్క ఖగోళంలో జరిగే మార్పుల వల్ల కొన్ని దేశాలకు కొన్ని స్థితిగతులు ఉంటాయి. కాబట్టి అలాంటి స్థితిగతులు మన భారతదేశంలో ఇలాంటి వైరస్ని ఎదుర్కొనే స్థితిగతులు, అందులో మనం తినే ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఈ యొక్క ఏదైతే ఈ స్థితిగతులు వల్ల కొంత మనకి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. అయితే మన కొన్ని ఆచార సాంప్రదాయాలు కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మీరు ఆ బట్టల్ని తడిపేయండి, లేకపోతే అవి ముట్టుకోకూడదు, ఇవి కడుక్కొని తినాలి, ఇలాంటి కొన్ని ఆచారాలు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి మనకి ఇలాంటి వ్యాధులు సోకినా కూడా మనకి మరణ శాతం అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈసారి వచ్చిన ఈ వేరియంట్ వల్ల అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం పాటించాలి. ఎందుకంటే ఈ రవి బయటికి రావాలి, మళ్ళీ ఎలానో ఈ కుజుడు బుధుడు ఇవన్నీ మళ్ళీ మనకి మార్పు చెందుతూ ఉంటాయి. మార్పు చెందినప్పుడు నెమ్మదిగా రాహు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ తీవ్రత అనేది మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఈ 4 నెలలు మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అయితే మరి ఈ రాహుకేతుల మధ్య ఉన్నాయి కదండి అన్నప్పుడు ఎక్కువగా దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి, దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల ఈ వ్యాప్తి ఏదైతే ప్రబలం అవుతుందో, అంటే ఈ రాహు వల్ల ఏదైతే వ్యాప్తి ప్రబలం అవుతుందో అది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు కూడా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం వల్ల ఈ యొక్క కరోనా నుండి మన నియమాలు మనం పాటిస్తూ, అంటే నియమాలు పాటించకుండా ఓన్లీ నేను ఏదో ఓ మంత్రం అనేసుకుని కూర్చుంటానని కాదు, మన నియమాలు మనం పాటించుకుంటూ మన జాగ్రత్తలు మనం చూసుకుంటూ ఉండడం వల్ల కొంత ఈ తీవ్రత నుండి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఇది కేవలం జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఇది ఎంతవరకు ప్రబలుతుంది, దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద మాత్రం ఒక విశ్లేషణ మాత్రమే నేను ఇవ్వడం అనేది జరిగింది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.